నమస్తే, వెల్కమ్ టు రత్నాస్ కుకింగ్ రూమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం కొబ్బరి చింతకాయ పచ్చడి తయారు విధానం చూద్దాం. ఇది చాలా బాగుంటుందండి అన్నంలోకి. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులో 2 చెంచాలు నూనె వేసుకుని మెంతులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే 1 చెంచా ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇంగువ వాసన ఉంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇవి వేగుతున్నప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకుని వాటిని ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలి. అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చడికి పచ్చిమిరపకాయ స్మెల్ ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. అందులోనే చింతకాయ పచ్చడి, నిలవ పచ్చడి పెట్టుకుంటాం కదండి మనం. చింతకాయ, పసుపు, ఉప్పు అన్నీ వేసి పెట్టుకుంటాం కదా, ఆ పచ్చడిని వేసుకోవాలి. ఇందులో ఇంక ఉప్పు వేసుకునే అవసరం లేదండి, ఎందుకంటే మనం ఈ నిలవ పచ్చడిలో ఉప్పు వేసుకొని పెట్టుకున్నదే కదా, ఇంక ఉప్పు వేయక్కర్లేదు. మర్చిపోకండి, ఉప్పు వేసుకోక్కర్లేదు. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని తెచ్చుకుని ఇందులో మనం ఇందాక తయారు చేసుకున్న పోపు ఉంది కదండి, చల్లారబెట్టి పెట్టుకున్నాం. ఆ పోపు వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్టీ కొబ్బరి చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులో చల్లార్చుకున్న ఇంగువ నూనె పోసుకోవాలి. ఒక బాండీ పెట్టి అందులో 2 చెంచాల నూనె వేసి ఇంగువ వేసుకుని కాగాక చల్లార్చుకుని వేసుకోవాలి. దీన్ని పచ్చిమిరపకాయ నంచుకుని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. టేస్టీ చింతకాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ.